ఒరే రవి, నీ రహస్యం బయటపడింది. ఆ తాళం పాక్షికంగా తెరుచుకుందట. నీ రహస్య భార్య తప్పించుకోడానికి ప్రయత్నిస్తోందట. నిజమేనా? రహస్య భార్య? మీకేమైనా పిచ్చి పట్టిందా పంకజంగారు? చూశావా అమ్మా, ఇంకా ఎలా నటిస్తున్నాడో! వీధిలో అందరూ ఇదే చెప్పుకుంటున్నారు. నీకు విడాకులిచ్చి ఆస్తి మొత్తం రెండోదానికే రాస్తాడట. నోర్ముయి పంకజం, తెలియకుండా మాట్లాడకు. నాకన్నీ తెలుసు బామ్మగారు. ఈ రవిగాడు ఆవకాయ పెడుతున్న నెపంతో ఆ రెండోదానికి కబురు పంపుతున్నాడు. ఆవకాయ వాసన వాళ్ళింటికి వెళ్లడమే వాళ్ల సీక్రెట్ కోడ్. ఈ మాట వినగానే శారద, లావణ్య ఇద్దరూ షాక్తో ఒకరి ముఖమొకరు చూసుకున్నారు. రవి తల కొట్టుకున్నాడు.